హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అప్డేట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ ఈకేవైసీ చేసుకోండి ఇలా అంటే 2 ఆప్షన్స్లో అయితే ఈకేవైసీ చేయించుకునే విధానం అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఆ 2 ఆప్షన్స్ ఏమిటి, ఎలా ఈ ఈకేవైసీ అనేది చేయించుకోవాలి, అలానే లాస్ట్ గడువు తేదీ ఏమిటనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దామండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఫుల్ ఎవిడెన్స్‌తో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు అయితే రేషన్ కార్డ్ ఒక కొలమానంగా అయితే చెప్పుకోవచ్చండి. సో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అందులో వివరాలు సమీకరించాల్సి ఉంటుంది. సో మీకు అర్థమైందనుకున్నానండి. 5 సంవత్సరాలకైతే ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ రేషన్ కార్డులు అనేది చెక్ చేయాల్సి ఉంటుందండి. సో ఎందుకంటే పిల్లలను చేర్చడం, చనిపోయిన వారి పేర్లను తొలగించాల్సి ఉంటుంది. సో అప్పుడే పథకాలకు ఎంతమంది అర్హులు వంటి విషయాలైతే తెలుస్తాయండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎవరైనా పిల్లలు చేర్చుకోవాలంటే అప్పుడైతే చేర్చుకునే అవకాశం ఉంటుందండి. అలానే చనిపోయిన వారిని తొలగించడం కోసం ఎవరైనా కొత్త రేషన్ కార్డ్ నుంచి పాత రేషన్ కార్డ్‌కి అలా చేంజ్ అవ్వాలనుకున్నా సరే దీని ద్వారా అయితే ఉపయోగపడుతుందండి. అలానే ఈ ఈకేవైసీ పెండింగ్ ఉన్న వారి జాబితా ఇప్పటికే రేషన్ డీలర్ల వద్ద అయితే ఉందండి. వారి వద్దకు వెళితే వివరాలు నమోదు చేస్తున్నారు. చిరునామా మారిపోయిన వారి పేర్లు పెండింగ్‌లో ఉంటున్నాయని వాళ్ళైతే క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. ఇలాంటి సమస్య ఉన్నవారైతే ఆన్లైన్‌లో ఈకేవైసీ స్టేటస్ సొంతంగా తెలుసుకోవాలని వాళ్ళైతే అధికారులైతే సూచించడం జరుగుతుందండి. సో మీకైతే అర్థమైందనుకుంటున్నాను. రేషన్ డీలర్లు అలానే ఎన్‌డీఏ వాహనంలో ఈ ఫోస్ యంత్రం ఉంటుందండి. దానిలో ఈ మీ రేషన్ కార్డ్ వివరాలైతే నమోదు చేస్తే సభ్యుల వివరాలన్నీ వస్తాయి. ఎరుపు రంగు గడియలో పేర్లు ఉంటే ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్నట్లు, ఆకుపచ్చ రంగులో ఉంటే వారిది ఈకేవైసీ పూర్తయినట్లండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను. రేషన్ డీలర్ల దగ్గర ఒక యంత్రాంగం అయితే ఉంటుందండి. బియ్యం ఇచ్చేదానికైతే ఒక మిషన్ లాగా. అందులో మీ పేర్లు నమోదు చేయంగానే ఎరుపు రంగులో గనక వచ్చినట్లయితే మీరైతే ఈకేవైసీ అనేది పెండింగ్‌లో ఉన్నట్లయితే క్లారిటీగా అయితే తెలుస్తుందండి. ఒకవేళ ఆకుపచ్చ రంగులో ఉంటే వాళ్ళదైతే ఈకేవైసీ పూర్తయినట్లయితే తెలియజేయడం జరుగుతుంది. సో మీకు అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఎరుపు రంగులో వచ్చిన వాళ్ళకైతే మళ్ళీ ఈకేవైసీ అనేది వాళ్ళే చేస్తారండి. డీలర్లు అయితే ఆ మిషన్‌లో అయితే చెక్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఎరుపు రంగు గడియలో మీ పేరు గనక ఉన్నట్లయితే వారు వేలిముద్ర వేస్తే వారి ఈకేవైసీ అనేది పూర్తి చేయడం జరుగుతుందండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎక్కడికో వెళ్ళైతే ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీరు రేషన్ తీసుకునే డీలర్ల దగ్గర అయితే మీరు ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది తీసుకోవచ్చండి, చేయించుకోవచ్చు. సో ఈ ఈకేవైసీ గడువు అనేది ఈ నెల 30వ తేదీ వరకు అయితే పొడిగించడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 30వ తేదీ వరకు అయితే రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయించుకునేదానికైతే అవకాశం అయితే కల్పించడం జరుగుతుందండి ప్రభుత్వం. సో మీకు అర్థమైందనుకుంటున్నాను. సో ఇదైతే ఫస్ట్ వన్ అండి. సో ఇంకా సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆన్లైన్‌లోనూ చూసుకోవచ్చండి. అవకాశం అయితే కల్పించడం జరిగింది. గూగుల్ బ్రౌజర్‌లోకి వెళ్ళి ఎరుపు రంగు గడియలో ఉన్న దాన్నైతే క్లిక్ చేయాలండి. గూగుల్ వెబ్ బ్రౌజర్‌లో అయితే ఈపీడీఎస్-1 అని నమోదు చేసి ఎంటర్ చేయాలండి. సో అక్కడైతే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అని వస్తుందండి. సో ఏపీ అనే వెబ్సైట్‌కి వెళ్తారు. దానిలో రేషన్ కార్డ్ విభాగంలో 6 రకాలైతే ఉండడం జరుగుతుందండి. ఈ 6 రకాల్లో ఆన్లైన్‌లో చూసుకుంటే ఎలా కనిపిస్తాయనేది ఇప్పుడైతే చెప్తానండి. ఆప్షన్ న్యూ అనే పేరుతో కనిపిస్తాయి. ఈపీడీఎస్ అప్లికేషన్ స్క్రాచ్, రైస్ కార్డ్ స్క్రాచ్ 2 ఆప్షన్లు అయితే ఒకదానినైతే క్లిక్ చేసుకోవాలండి. సో మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. వెబ్సైట్ అయితే ఈపీడీఎస్-1 అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్‌లోకి అయితే తీసుకెళ్తుందండి. వెబ్సైట్‌లో తీసుకువెళ్ళిన తర్వాత డాష్‌బోర్డ్ కాంట్రాక్ట్స్ అని ఉంటుందండి పైన. సో మీకు చూస్తున్నాను, మార్క్ పెడుతున్నాను చూడండి. సో దాన్నైతే క్లిక్ చేయంగానే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా అయితే. సో దాంట్లో కింద అయితే ఒకటి ఉంటుందండి, రైస్ కార్డ్ స్క్రాచ్ న్యూ అని. సో మీకు ఆడ మార్క్ చేస్తున్నాను చూడండి. సో దాన్నైతే క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన వెంటనే మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుందండి. అక్కడ చూడండి రేషన్ కార్డ్ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఎంటర్ చేసిన వెంటనే ఆడ ఆడ మీరు కన్ఫర్మ్ అయితే చేయాలండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే మీది ఆ రేషన్ కార్డ్‌లో ఉన్న పేర్లు అయితే రావడం జరుగుతుందండి. ఆ వెబ్సైట్ పక్కనైతే ఆ పేర్లలో చూసుకున్నట్లయితే ఆ పేర్లు ఎదురుగా అయితే సక్సెస్ లేదా యెస్ అని ఉంటే వారి ఈకేవైసీ అయితే అయినట్లయితే ఉంటుందండి. అలా కాకుండా ఇంకేమైనా ఉంటే మాత్రం ఈకేవైసీ చేయించుకోవాల్సిందే. సో డీలర్ రేషన్ బండి వద్ద అయితే ఈ
పాస్ యంత్రంతో ఏలిముద్ర వేసి ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. మీ డీలర్ దగ్గర అయితే ఈకేవైసీ అయితే చేయించుకోవచ్చు. దీనికి ఏప్రిల్ 30 వరకు మాత్రమే గడువు అయితే ఉందండి. 5 సంవత్సరాల లోపు అలానే 80 సంవత్సరాలు పైబడిన వారికి ఈకేవైసీ అవసరం లేదు. మిగిలిన వారంతా యథావిధిగా అయితే ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో మరొకసారి తెలియజేస్తున్నానండి. ఈ ఈకేవైసీ అనేది ఏప్రిల్ 30 వరకు అయితే ఉంటుందండి. ఆ తర్వాత అయితే ఈకేవైసీ అనేది ఉండదు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వస్తువులు కావాలన్నా ఈకేవైసీ అనేది కంపల్సరీ కాబట్టి, రేషన్ కార్డ్ కంపల్సరీ కాబట్టి ఈకేవైసీ అనేది చేయించుకోండి. సో మీకు మరోసారి అయితే తెలియజేయడం జరిగింది. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. రేషన్ కార్డ్స్ గురించి మీకు ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నానండి. ఆన్లైన్‌లో ఎలా చూసుకోవాలి, సో 2 వెబ్‌సైట్ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. సో మీకు అర్థమైందనుకుంటున్నానండి. ఈ ఈకేవైసీ ప్రక్రియ గురించి అయితే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకొస్తానండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ జై హింద్.